రైట్ గుంటూరు మెడికల్ కళాశాలలో ఈ నెల 4వ తేదీ నుంచి ఫ్యూజన్ 26 మెడికల్ ఎగ్జిబిషన్ మొదలవుతుందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. సుమారు 20 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్రం నలుమూలల నుంచి వైద్య విద్యార్థులు పాల్గొంటారని ప్రిన్సిపల్ అంటున్నారు. గుంటూరు మెడికల్ కళాశాలలో తొలిసారి 1996లో ఎగ్జిబిషన్ నిర్వహించామని, మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్ నిర్వహించడం గర్వంగా ఉందంటున్న గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి సుందరాచారి నాయుడుతో మా గుంటూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఈ నెల 4వ తారీఖు జరుగుతున్నటువంటి మెడ్ ఫ్యూజన్ 26 ఎగ్జిబిషన్ మొదలవుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మెడికల్ కళాశాల గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్ కొంచెం. అందరికీ నమస్కారం. గుంటూరు వైద్య కళాశాలలో 30 ఏళ్ల తర్వాత మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ఇది 4వ తారీఖున ప్రారంభించబడుతుంది. ఆరోగ్య శాఖ మంత్రులు గారు ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్ 3 వారాల నుంచి 4 వారాలు కొనసాగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో మా కళాశాలలో అన్ని విభాగాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఎనాటమీ నుంచి న్యూరాలజీ వరకు సుమారు 40 డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశం ఏంటంటే గుంటూరు జిల్లా వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ, విద్యార్థులకు, జనరల్ పబ్లిక్కు, తల్లిదండ్రులకు ఈ మెడికల్ ఎగ్జిబిషన్లో మెడిసిన్ గురించి అండ్ ఈ ఆరోగ్యం గురించి అధునాతన పద్ధతులు ఏం జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లల్లో ఒక స్పార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ తోటి అన్ని విభాగాల సహకారంతో ఈ కొనసాగుతుంది. ఇది 4వ తారీఖు ఉదయం 9:30కి మొదలవుతుంది. సుమారు 1,50,000 2 లక్షల మంది విద్యార్థులు వస్తారని ఆశిస్తున్నాం. ఇది 20 రోజుల నుంచి 30 రోజులు కొనసాగుతా ఉంది. పబ్లిక్ ఎంట్రన్స్ ఉంటుందా? పబ్లిక్ వచ్చి ఎగ్జిబిషన్కి పాల్గొనే అవకాశం ఉంటుందా? వాటికి ఏమన్నా రుసుము ఏమన్నా పే చేయాల్సిన అవసరం ఉందా? ఇండివిజువల్గా వస్తే 150 రూపాయలు అనుకుంటున్నాం, కానీ అది అట్లా స్ట్రిక్ట్గా ఏం లేదు, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి వస్తే 100 రూపాయలు అనుకుంటున్నాం, అది కూడా స్ట్రిక్ట్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలాగంటే అలాగా అవసరమైతే ఫ్రీగా కూడా మేము వాళ్ళని అలౌ చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇది నిర్వహిస్తున్నాం. ఇది 4వ తారీఖున ప్రారంభిస్తున్నాం. 4వ తారీఖు ఉదయం ఏ సమయం ప్రారంభం అవుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది కార్యక్రమం? 4వ తారీఖు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందండి. 20 రోజుల నుంచి 30 రోజుల వరకు కొనసాగుతుంది. 20 రోజులు ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్య అతిథులు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే మీ ఎట్లా చేస్తున్నారు? ముఖ్య అతిథి ఎవరు? ఈ మెడ్ ఫ్యూజన్ 26కి ఇనాగరేషన్కి మాకు ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అంగీకరించారు. ఆయనతోటే ప్రారంభిస్తున్నాము. గుంటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్ గారు, ఎంపీ చంద్రశేఖర్ గారు కూడా ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అందరూ ఈ ఎగ్జిబిషన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి విజిట్ చేస్తూ ఉంటున్నారు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ 20 రోజులు ఎగ్జిబిషన్ జరుగుతున్న తరుణంలో సుమారుగా ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉందంటారు? సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నామండి. ఈ నెల 4వ తారీఖు ఎగ్జిబిషన్కి సంబంధించి పూర్తి వివరాలు సుందరాచారి గారు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు 20 రోజుల కార్యక్రమం కూడా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేయటం కూడా జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు. 150, 100 రూపాయలు టోకెన్ ఉంటుంది. అది పర్టికులర్గా ఉండాలి అనేమి లేదు. కొందరికి అవకాశాన్ని బట్టి కూడా ఇస్తాము, ఫ్రీగా కూడా అవైలబిలిటీ ఉంటుంది. సుమారుగా 20 రోజుల పాటు ఎగ్జిబిషను ఏర్పాట్లు అయితే జరుగుతున్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని చెప్పి మనకి ప్రిన్సిపాల్ సుందరాచారి గారు చెప్పడం జరిగింది. వైకే టీవీ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, గుంటూరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.